కాకినాడ నగరంలో జగన్నాథపురం జమచెట్టు సెంటర్లో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 16 అడుగుల జమ్స్ బిళ్లలతో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మడ్డు శ్రీనివాసరావు, ఎం సంతోష్ బాబులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది 1000 కిలోల జెమ్స్ చాక్లెట్స్ బిళ్లలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సుమారు 500 మంది విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు, పలకలు ఉచితంగా అందించి వరద దొరబాబు సహకారంతో అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఆలయం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎం సత్యప్రసాద్, పోకల దుర్గారావు, గున్నె సురేష్, నేమాని సురేష్, జట్ల గోవిందు, వాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గణపతి నవరాత్రులు 8వ రోజు కనుక ఈరోజు ఇక్కడ ఈ మండపంలో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 8వ రోజు సరస్వతీదేవి పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ నేను వరుసగా 4వసారి ఇక్కడ పూజా కార్యక్రమం చేయించున్నాను. ఈరోజు సుమారు 300 మందికి పిల్లలకి ఉచిత పుస్తకాలు, పెన్నులు, అలాగే ఫ్రూటీలు, బిస్కెట్ల ప్యాకెట్లు, పూజా సామాగ్రి మొత్తం అంతా ఇవ్వడం జరుగుతుందండి. ఇలా ప్రతి సంవత్సరం నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి, ఈ కమిటీలో నేను ఒక నెంబర్ అయినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇక్కడ చాలా మంది, ఎంతో మంది వచ్చి చాలా బాగా చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా కష్టం అంతా మర్చిపోతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తం ఇవాళ ఉచితంగా సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరిపి వారికి భోజనం కూడా వరద దొరబాబు గారి వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అందరికీ భోజనం కూడా పెట్టి పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాకు ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా దాతలందరికీ కూడా మేము ఇలాగే రుణపడి ఉంటాం. మాకు ఇలాగే వాళ్ళు చేసే సంకల్పంతో మేము ఇంకా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం భారీ ఎత్తున మా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే మా కమిటీ అందరం కలిసి బలంగా ముందుకెళ్ళి జనాకర్షణ కలిగి మండపం మంచిగా అవ్వాలని మా కమిటీ అందరినీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా జెమ్స్ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఏదో కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు జగన్నాథపురంకే వంది తెచ్చిన ఈ వినాయకుడు అందరూ కూడా మొత్తం కాకినాడ జిల్లా కాదు, ఏపీ స్టేట్ అంతా కూడా ఈ వినాయకుడి గురించి ఇన్స్టాగ్రామ్లో, అలా ఫేస్బుక్లో ప్రతి దాంట్లో కూడా ప్రతిరోజు రోల్ అవుతూనే ఉంది. అలాగే ఈరోజు 300 మంది పిల్లలతో సరస్వతీదేవి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మడ్డు శ్రీనివాసరావు గారు ముఖ్యంగా ఆయన చేతుల మీద చేస్తున్నారు. అలాగే ఈరోజు ప్రతిరోజు కూడా 300 మందికి అన్నదానం చేస్తున్నారు. అలాగే ఈరోజు నా వంతుగా మా నాన్నగారు కీర్తిశేషులు వరద వెంకటరామ గారి జ్ఞాపకార్థం ఈరోజు 300 మందికి అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. ఇలాగే మరి ఎన్నో కార్యక్రమాలు విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ వారికి మన జగన్నాథపురం మొత్తం అంతా కూడా యూత్ ప్రజలందరూ కూడా తోడయ్యి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.